అది నమస్కారం. చాలా ముఖ్యమైన వీడియో 2 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఎస్పీ ఛానల్ని ఇస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ఇదిగో నా ఇల్లు ఇక్కడే అన్నాడు. దానికి ముందు 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విజయవాడ గుంటూరు ప్రాంతాల మధ్య రాజధానిగా ఎంపిక చేశారు. దానికి వ్యతిరేకం కాదు, బట్ 30,000 ఎకరాలన్నా తీసుకోవాల్సిందే మీరు, అప్పుడు మంచి రాజధాని వచ్చిందని చెప్పాడు. సరే రా అబ్బాయి నువ్వు చెప్పావు కదని చెప్పేసి సేకరించారు. 2019లో గెలిచి వచ్చి రాగానే 3 రాజధానులు అన్నాడు, 3 మొక్కలాట ఆడాడు. 3 ఇటుకలు కూడా ఎక్కడ పెట్టిందిలా. 2024 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అన్నాడు, వీళ్ళు కూటమి ఏమో అమరావతి రాజధాని అన్నారు. ప్రజలు వచ్చేసి అంతే చేశారు. ఏమంతే 3 రాజధానులు నువ్వు వద్దు వెళ్ళరా బాబు అని చెప్పి పంపించి ఈ అమరావతి రాజధాని అని చెప్పేసి ఓటేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, పనులు చేస్తా అన్నారు. అమరావతిలో రైతులు 1000 మంది, అమరావతిలో 1000 మంది కార్మికులు, అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు, కేంద్ర సంస్థలు, ఎన్నో విద్యా సంస్థలు అవన్నీ అక్కడ నిరంతరాయంగా పనులు చేస్తూ కలల రాజధాని నిర్మిస్తున్నటువంటి ఈ సమయాన నేను మావిగన్ అనే ఒక రాజధాని ప్రతిపాదిస్తున్నా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ బుద్ధి బుర్రా లేకుండా ఒక ప్రపోజల్ పట్టుకొస్తే అంత కామెడీ అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి రేపు 2029 ఎన్నికలకి మావిగన్ ప్రపోజల్తో నేను పోతా, ఎన్నికలు అదే చెప్తా. మావిగన్ అంటే ఇష్టపడే వాళ్ళు వైసీపీ కొట్టేస్తారు, అమరావతి అంటే ఇష్టపడే వాళ్ళు చంద్రబాబు కొట్టేస్తారు అన్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఓ పక్క నిర్మాణాలు జరుగుతున్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అమరావతి ఆంధ్రుల రాజధాని అంటూ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండే, ఎస్పెషల్లీ ఆంధ్రాకి లేకుండే. ఇప్పుడు ఆ రాజధాని నిర్మితమవుతూ ఉంటే అంతా సంతోషపడుతూ ఉంటే జగన్ మాత్రం వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, రేపటి రోజు నేను వస్తుంది ఆపేస్తా అన్నాడు. ఏయ్యా అమరావతి కడితే, అమరావతి కంప్లీట్ అయితే జగన్ ప్రాణం పోతుందా? ఎవరైనా శాపం పెట్టారా అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? బ్రహ్మాండంగా అమరావతి నిర్మాణం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో 1 మినిట్ ఎక్స్టెండ్ చేస్తే ఏం పర్లేదు, తట్టుకోలేకపోతున్నాడు. ఎంతకంటే అమ్మో అమరావతి కడితే నా ప్రాణం పోయింది, అమ్మో అమరావతి కంప్లీట్ అయితే నా ప్రాణం పోయింది, శాపం ఉందన్నాడు. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేవాడిని భయపెడుతున్నాడు, అమరావతిలో నిర్మాణాలు చేసే వాళ్ళని భయపెడుతున్నాడు, అమరావతికి సంబంధించేసి కేంద్ర సంస్థ రావడానికి భయపడేలా చేస్తున్నాడు. ఓవరాల్గా భయం 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 భయం, ఆ భయాన్ని క్రియేట్ చేసి అమరావతిని ఆపాలని చూస్తున్నాడు. మరల వచ్చేది కూటమి గవర్నమెంటే. జగన్ లైఫ్లో రాడు. ఇప్పుడు మావిగండి స్టాండ్తో నేను చెప్పా, 2023లో చెప్పా, 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఆ సీట్లు రావు, ఫస్ట్ ప్లేస్ టీడీపీ, సెకండ్ ప్లేస్ జనసేన ఉండిద్దానని అదే ఇప్పుడు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మావిగన్కే నేను కట్టుబడి ఉన్నాను కనుక ఎన్నికలు కనుక వెళ్తే సింగిల్ డిజిట్ మాత్రం వచ్చింది, మేబీ అది కూడా రాదు అని నేను అంటున్నా. మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి. బ్రహ్మాండమైనటువంటి ప్రజారాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంటే దాన్ని ఆపుతానంటున్నాడు, దానిలో పెట్టుబడులు పెడతాను భయకంపితులను చేస్తున్నాడు. ఇంత దారుణంగా నాకు తెలిసి భూమి మీద ఎవరన్నా ఉంటారా మీరు చెప్పండి. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళ రాష్ట్రాల్లో రాజధాని బ్రహ్మాండం నిర్మించుకుంటూ ఉన్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నాడు. బట్ ఈ మనిషి మాత్రం నోటుకొచ్చిన మాట బుర్రలో ఏది తిరిగితే అది బయటకు అనేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. ఇటువంటి వాడితో ఉండేది ఎవరు? ఒకప్పుడు 3 రాజధానులు అంటే ఎస్ఎస్ అన్నది వైసీపీ వాళ్ళే, ఇప్పుడు మావిగన్ అంటే ఎస్ఎస్ అంటుంది వాళ్ళే, అంతకుముందు అమరావతి అంటే అవును అన్నది వాళ్ళే. ఒరే బాబు, జగన్ కంటే లేదనుకుందాం, ఇది మీకేమైంది? వదిలేసారు మీరు కూడా. ఏపీకి శాపంలో మారారే బాబు మీరైతే మాత్రం.